హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రాత్రికి రాత్రే బిల్లులలో భారీ కదలిక అండి. జీతాలు మరియు పెన్షన్‌లు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. సో, మరి ఈ బిల్లులలో కదలిక ఎవరెవరికి జమ అయ్యాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈరోజు ఎవరికి జమ అవుతాయన్న వివరాలు కూడా తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో, ఒక బిల్లు స్టేటస్ చెక్ చేయగా బ్యాచ్ నెంబర్ అయితే అలర్ట్ అయిందండి. మరొక బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ అని 26102 అని అయితే చూపిస్తుంది. ఇటువంటి బిల్లు మనకు మరొక గంటలో, 2 గంటల్లో జమ అవుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు కర్నూలు ఎస్‌పీ అండి సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్ స్టేటస్ కూడా ఈ కుబేర్‌కైతే వెళ్ళింది. ఏదైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉండే బిల్లు రాత్రి సమయానికి ఈ కుబేర్‌కి చేరుకుందన్నమాట. సో, మరొక బిల్లు నంబర్ చూడొచ్చు. ఈ కుబేర్‌లో అయితే ఉంది. ఇక్కడ బిల్ నంబర్స్ అన్నీ చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇందులో మీ బిల్ ఏమైనా ఉందేమో చూసుకోండి. సో, ఇవన్నీ కూడా ఈ కుబేర్‌కైతే చేరుకోవడము శుభవార్తగా చెప్పుకోవచ్చు. సో, కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా జమ అవుతాయండి. ఈ కుబేర్‌లో ఉన్నవన్నీ జమ అవుతాయి. ఇక్కడ ఒక బ్యాచ్ నంబర్ చూడగా ఈ మొత్తం బ్యాచ్ నంబర్ అలాట్ అయిందండి. ఈ అన్ని బిల్లులకి సంబంధించి ఒక బ్యాచ్. మనకు తెలుసు ర్యాండమ్‌గా కొన్ని బిల్లులకు ఆర్‌బీఐ బ్యాచ్ నంబర్ అలాట్ చేస్తుంది. బ్యాచ్ నంబర్ ఎప్పుడు అలాట్ చేస్తుందంటే, మనకు నిధులు సమకూరినప్పుడు అలాట్ చేస్తుందనమాట. సో, రాష్ట్ర ప్రభుత్వము ఆర్‌బీఐకి నిధులు సమకూర్చిందని అర్థము. బ్యాచ్ నంబర్ 26101 అండి. ఇటువంటి ఈ బిల్లు మొత్తం అంతా కూడా మనకు మరో గంటలో జమవుతుంది. ఇక మరొక బిల్లు స్టేటస్ చూసుకున్నట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబేర్ అని అయితే చూపిస్తోంది. అలాగే మరొక బిల్లు కూడా. సో, ఈ బిల్లు ఇంకో నంబర్ చూడొచ్చండి బిల్ నంబరు. ఈ-కుబేర్ స్టేజ్‌లో అయితే ఉంది. సో, ఆర్‌ఆర్ బిల్లు ఒకరికి మాత్రము ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉంది. మరొక బిల్లు చెక్ చేయగా ఇది మనకు సేమ్ ఈ కుబేర్‌లోనే చూపిస్తుంది. సో, దాదాపుగా ఈరోజు జీతాలు, పెన్షన్‌లు భారీ స్థాయిలో జమయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, మరొక బిల్లు కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ చూసుకున్నట్లయితే ఆర్‌బీఐ ఈ కుబేర్‌లో అయితే చూపిస్తుంది స్టేటస్. సో, ఇది చిత్తూరు బిల్ అండి. సో, దీనికి సంబంధించి పేమెంట్ కూడా ఇక్కడ ఈ కుబేర్ చూపిస్తోంది. సో, ఇక్కడ ఇది కాకినాడ ఫ్యామిలీ పెన్షనర్ ఒక బిల్లు ఈ కుబేర్ చూపిస్తోంది స్టేటస్. ఇదొక బిల్ నంబర్ 1860,384. ఈ బిల్ కూడా మనకు ఈ కుబేరే చూపిస్తోంది. చీరాల ఫ్యామిలీ పెన్షనర్ బిల్ అండి ఇది. సో, బిల్ అయితే ఈ కుబేర్‌కు వెళ్ళింది. సో, ఈ కుబేర్ వెళ్ళిన బిల్లన్నీ కూడా ఈరోజు 10 గంటల తర్వాత బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యి మధ్యాహ్నం లోపల జమ అవుతాయి. ఇది విశాఖపట్నం బిల్ అండి. ఈ కుబేర్‌కు చేరుకుంది. సో, నిధులైతే సమకూరినప్పుడే ఈ కుబేర్‌కు వెళ్తాయండి. సో, ఇక జమ కావడమే లేట్ అన్నమాట. మరి ఇక చూసుకున్నట్లయితే కడప పెన్షనర్ యొక్క బిల్ అండి ఇది. ఈ కుబేర్‌కైతే వెళ్ళింది. చూడొచ్చు ఇదొక బ్యాచ్. మొత్తం బ్యాచ్ అంతా ఈ కుబేర్‌కి వెళ్ళిందనమాట. తర్వాత పేమెంట్ పెండింగ్ స్టేటస్ అండి. సో, ఇక్కడ పేమెంట్ మనకు ఈ కుబేర్‌కెళ్ళిందనమాట. ఈ బిల్ వచ్చేసి వాకాడు ట్రెజరీ పరిధిలో తిరుపతి డిస్ట్రిక్ట్ అండి. పెన్షనర్ యొక్క బిల్ ఇది. ఈ కుబేర్ స్టేజ్‌లో ఉంది. చెక్ చేసుకోండి వాకాడు ట్రెజరీ పరిధిలో వారు. ఇది కర్నూలు ఎస్‌టీఓ పరిధిలో అండి. పెన్షనర్ యొక్క బిల్లు ఈ కుబేర్ స్టేజ్‌కైతే రావటం జరిగింది. ఇది పాలకొల్లు ఎస్‌టీఓ పరిధిలో సర్వీస్ పెన్షనర్ యొక్క బిల్ అండి. సో, ఈ బిల్ వచ్చేసి ఈ కుబేర్‌కు చేరుకోవడం జరిగింది. ఇది విజయవాడ బిల్ అండి.
ఈ కుబేర్‌కు చేరుకుంది. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బిల్ అండి. ఈ బిల్లు ఈ కుబేర్ చేరుకుంది. ఇక ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగిందండి. అది చూద్దాము. సో, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు ఫ్యామిలీ పెన్షనర్ స్టేటస్ అడిగారండి. సో, బిల్లులన్నీ కూడా ఇప్పుడు ఈ కుబేర్‌కెళ్ళాయండి. ఇదివరకు బిల్లులన్నీ కూడా మనకు నిన్న సాయంత్రం వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉండేవి. ఇప్పుడు ఆర్‌బీఐ ఈ కుబేర్‌కి వెళ్ళింది. అంటే ఈరోజు మధ్యాహ్నం లోపల జమ అవుతుంది. నిధులు సమకూరాయి. మరొక బిల్ ఇక్కడ చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ బిల్ వచ్చేసి మనకు ఒక గంటలో జమ అవుతుంది. అంటే ఇది బ్యాచ్ నంబర్ అలాట్ అయిన బిల్ అండి. ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ఎక్కువ శాతం ఏమున్నాయో మీరే చూడండి. ఎక్కువ శాతం అధిక మొత్తంలో ఈ కుబేర్‌లో ఉన్నాయి బిల్లులన్నీ. తర్వాత స్థానంలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. తర్వాత స్థానంలో మనకు జమ అయ్యాయండి. లాస్ట్ స్థానంలో ఈ బ్యాచ్ నంబర్. ఈ విధంగా అయితే రిజల్ట్ రావడం జరిగింది. దీన్ని బట్టి మీరే అంచనా వేసుకోవచ్చండి. సో, మరొక బిల్లు ఇది ఎంపీడీఓ సాలరీ బిల్ స్టేటస్ అండి. ప్రెజెంట్ అయితే ఈ కుబేర్‌లో ఉంది. అలాగే మరొక బిల్లు జెడ్పీహెచ్ఎస్ గుంటుపల్లి అండి. ఈ బిల్లు గూడా మనకు ఈ కుబేర్‌కైతే వెళ్ళింది. ఆర్‌బీఐ ఈ కుబేర్‌లో ఉంది. ఇక్కడ మరొక బిల్లు చూడొచ్చు. ఈ కుబేరు, మరొక బిల్లు ఈ కుబేరు. ఈ ఒంగోలు ఫ్యామిలీ పెన్షనర్ బిల్లులండి ఇవి. ఈ కుబేర్‌కైతే వెళ్ళటం జరిగింది. సో, ఇక్కడ మనం చూడొచ్చు పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ అనొచ్చింది. ఈ బిల్లు మరో గంటలో జమ అవుతుందండి. సో, చూడొచ్చు. మరొక బిల్లు కూడా. సో, ఈ బిల్ ఇనిషియల్‌గా మనకు బ్యాచ్ నంబర్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి నంబర్ అలాట్ అవుతుంది. ఈ విధంగా ఒక నంబర్ అలాట్ అవుతుందనమాట. తర్వాత జమ అవుతుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే మనకు ఈరోజు ఆర్‌బీఐ ఆక్షన్ అయితే ఉందండి. అక్కడ చూడొచ్చు. డిసెంబర్ 3న ఈరోజు ఆర్‌బీఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 4,237,00,00,000 అప్పుకు ఏపీ అయితే ఇంటెండ్ పెట్టింది. దాని తాలూకా నోటిఫ్స్ అండి ఇది. సో, ఈ విధంగా అయితే ఈరోజు బిల్లులు భారీ స్థాయిలో జమ అవుతాయని తెలుసుకోవచ్చు. ఇక బిల్లులు ఈరోజు జమ అయ్యే జిల్లాల ట్రెజరీల లిస్ట్ ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొల్లు, పలాస, పొందూరు, రాజాం, టెక్కలి, ఆమదాలవలస. ఫ్రెండ్స్ మీరు చూసుకోండి. స్క్రీన్ మీద చూసుకోండి. సో, ఇక్కడ మీ ట్రెజరీ పరిధి ఉందో లేదో చూసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ కొద్దిగా హెల్త్ బాలేదు. సో, అందుకే వాయిస్ లో అయితే ఉంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోగలరు. చదువుకోండి. మీ ట్రెజరీ ఉందో లేదో అనేది చూసుకోండి. సో, ఫ్రెండ్స్ ఎప్పట్లాగే నవంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీలో ఎవరైనా బిల్ స్టేటస్ కనుక తెలిసినట్లయితే సో, తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తిరుపతి సీతమ్మ ధార. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.